నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ రాహుల్ అయ్యర్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. చాలా మంది కొరియోగ్రాఫర్స్ ఉన్నప్పటికీ అతి కొద్ది మంది మాత్రమే కాస్త ఎక్కువ పాపులారిటీని సంపాదించుకుంటారు. వాళ్ళల్లో శేఖర్ మాస్టర్ ఒకరు. కాస్త హోమ్లీగా కూడా ఉంటారు ఆయన. పెద్దగా రూమర్స్ ఏమీ లేవు. ఇన్ జనరల్గా అఫైర్లు పెడతా అవును. ఉంటారు. అవును. ఎందుకు ఆయన ఫ్యామిలీ, వాళ్ళ పిల్లలు ఇట్లా మనం చూస్తూ ఉంటాం. మరి ఏమైందో మొన్న ఒక స్టెప్ అయితే కంపోజ్ చేశారు ఆయన. ఎలా కంపోజ్ చేశారో తెలియదు కానీ మొత్తం మహిళా సంఘాలన్నీ గుర్రమంటున్నాయి. ఏంటి? 'ఢీ' అనే షో అంటే మల్లెమాల అనే ఆ సంస్థ, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎంతమందికి జీవితాన్ని ఇచ్చిందో అందులో శేఖర్ మాస్టర్ ఒకరు. అవును. 'ఢీ' షోలో తన గురువుతో పోటీ పడి గెలిచాడు. రాకేష్ మాస్టర్ కూడా ఉన్నారు అదే షోలో. ఈయన కూడా అదే ఉన్నారు. ఆ షోలో ఆయనకి రన్నర్ అప్ వచ్చింది. విన్నర్ రాలేదు. తర్వాత మళ్ళీ 'ఢీ5లోనో, ఢీ3లోనే విన్నర్‌గా గెలిచారు శేఖర్ మాస్టర్. రఘు మాస్టర్, సుధీర్ మాస్టర్ అందరూ ఉండేవాళ్ళనమాట దాంట్లో. చాలా ఆహ్లాదకరంగా ఉండేది. ఈ కుర్రాడు ఎక్కడో విజయవాడ నుంచో, గుంటూరు నుంచో వచ్చి తెనాలి అనుకుంటా అయింది. ఎక్కడి నుంచో వచ్చి 3 పేర్లు చెప్పారు. ఆ చుట్టుపక్కలే ఆ పల్లెటూరు ఓకే. ఎక్కడో అయింది. వచ్చి ఆయన డాన్స్ మీద పట్టు సాధించి ఎన్ని రకాల స్టైల్స్ ఉంటాయి. ఇప్పుడు ప్రభుదేవ మాస్టర్ ఒక స్టైల్ ఉంటుంది. రాజసుందర మాస్టర్కి ఒక స్టైల్ ఉంటుంది. అవును. అక్కడ ఉత్తరాదిలో నా వెస్ట్ ఇండియాలో ఎట్లయితే ఉంటుందో అక్కడ ఎలా ఉంటుంది, నార్త్ సైడ్ ఎలా ఉంటాయి డాన్స్ స్టెప్స్, ఇవన్నీ కాకుండా తెలుగులో తనకంటే ఒక స్టైల్ క్రియేట్ చేసుకున్నాడు. అవును. తనకి లైఫ్ ఇచ్చిన మొట్టమొదటి హీరో ఎన్టీఆర్ గారు. హ్మ్. జూనియర్ ఎన్టీఆర్ గారికి స్టెప్స్ కంపోజ్ చేయడం అంటే అంత ఇష్టం అనమాట ఎన్టీఆర్ ఆయనకి. అలానే కాదు అందరికీ. రామ్ చరణ్ గారికి చిరంజీవి గారితో స్టెప్లు వేయించారు. మహేష్ బాబు గారితో స్టెప్లు వేయించారు. అంటే ఎవరి బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టు వాళ్ళకి స్టెప్స్ కంపోజ్ చేయడంలో దిట్టే. ఎస్. అంటే ఆ మాత్రం టాలెంట్ లేకుండా ఇక్కడ వరకు రారు. అంటే చాలా మంది అనుకుంటారు ఇక్కడ చాలా గ్రూప్స్ నడుస్తూ ఉంటాయి, ఉండొచ్చేమో, కానీ టాలెంట్ మెయిన్. ఒకటి చెప్పనా అండి, మొన్న ఒక రేఖా ప్రకాష్ మాస్టర్ గారు ఒక మాట అన్నారు అనమాట. చాలా బాగా అన్నారు ఆ మాట. ఈ విషయం జానీ మాస్టర్ విషయంలో అన్నారు, కానీ శేఖర్ మాస్టర్ కూడా ఇదే వర్తిస్తుంది. ఎంతమందికి సలాములు కొడితే ఆ స్టేజ్కి వస్తారండి? ఎంతమంది ముందు తలదించుకోవాలి? అవును. ఎంతమంది టాలెంట్ తొక్కేసే వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఎంతమంది ఉంటారు టాలెంట్ తొక్కేసే. అది ఈ కాంపిటేటివ్ వరల్డ్లో. అలాంటిది ఆయన పైకొచ్చి ఆయన డాన్స్ మాస్టర్ కార్ తీసుకొని ఫస్ట్ సాంగ్ కొరియోగ్రఫీ చేసుకొని ఇప్పటిదాకా ఎన్ని సాంగ్ శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అంటే బ్రాండ్. ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా చేయించారు. కానీ జనాలు ఎక్కడైతే ఆ ఉత్సాహం చూపిస్తున్నారో దానికి శృతి మించేలా స్టెప్స్ కొన్ని ఉన్నాయి. అంటే వాళ్ళు క్రియేట్ చేసేటప్పుడు కొరియోగ్రాఫర్ తప్పని నేను అనను. ఎందుకో నేను డబ్ల్యూడబ్ల్యూడి సాంగ్ అప్పుడు కూడా చెప్పాను ఇదే విషయం. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీని అడ్డుకునే వ్యక్తులు 3 ఉండారు దాంట్లో. ఏదో ఒక సినిమాకి ఒక ప్రొడ్యూసర్, సినిమాటోగ్రాఫర్, డైరెక్టర్, హీరో హీరోయిన్లు పక్కన పెట్టండి. వాళ్ళకి ఎబ్బెట్టు అనిపిస్తే వాళ్ళు చెప్తారు, సార్ ఇది కొంచెం వియర్డ్గా ఉంది, ఓకేనా జనాల్లోకి వెళ్తా అంటే డైరెక్టర్ ప్రొడ్యూసర్ వచ్చి బాబు మీరు చెయ్యండి, మీరు ఏది చేసినా ఓకే ఉంటుందని వాళ్ళు చెప్తారు. కానీ అది వియర్డ్గా థియేటర్లో అందరి ముందు కనిపిస్తుంది. ఒక ఆడమ్మాయికి ఆ మిడ్డియో ఆ ఫ్రాక్కో ముందుకు లాగి ఇట్లా తీస్తుంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ సెడ్యూసింగ్ స్టెప్. ఇట్స్ లైక్ ఏ పాన్ స్టెప్. సింపుల్గా చెప్పాలనుకుంటే, ఇంకా పచ్చిగా చెప్పాలనుకుంటే. అలాంటిది మీరు డైరెక్టరు, ప్రొడ్యూసరు అండ్ ఆ సినిమాటోగ్రాఫర్ చూసేటప్పుడు తెలియాలి కదా అసలు ఏం జరుగుతుందా అనేది. కనీసం అది కూడా ఆపకుండా తీసిన సాంగ్స్లో 3 సాంగ్స్ ఇప్పుడు ఆయనకి వైరల్ అయిన 3 సాంగ్స్లో ఫస్ట్ వచ్చి పీలింగ్స్. ఆ పీలింగ్స్కి ఏంటంటే టైం నిడివి చాలా తక్కువ ఉండిందంట వాళ్ళు కొరియోగ్రఫీ చేయడానికి. ఎందుకంటే సినిమా లాస్ట్ సాంగ్ కొరియోగ్రఫీ చేస్తుంది అది మన అల్లు అర్జున్ గారి మీద, రష్మిక మండాన మీద. కానీ దాంట్లో మరి అంత వల్గారిటీ ఏం లేదు. ఎందుకంటే చూసాం కదా, అంటే ఒక్క చిన్న చిన్న దగ్గర ఏదో అనిపించింది, బట్ ఇట్స్ ఓకే, డాన్స్ లో కలిసిపోయింది. ఎందుకంటే ఆ స్టోరీ మన సినిమా చూసినప్పుడు భార్యాభర్త మధ్యలో ఉండే ఆ సున్నితమైన సెన్సిటివిటీని తీసుకొచ్చి సాంగ్ లో పెట్టాడు. దట్టు అల్లు అర్జున్ గారి ఎక్స్ప్రెషన్స్ తో ఆ వియర్డ్నెస్ కనిపించలేదు. సెకండ్ సాంగ్ వెంటనే రిలీజ్ అయింది, దబిడి దిబిడి, మన బాలకృష్ణ గారిది. ప్రామిస్. ఆ సినిమాలో ఆ సాంగ్ ఎడిట్ చేశారని మీకు ఇంతవరకైనా తెలుసా? సినిమా రిలీజ్ సెన్సార్ అయిపోయింది, సాంగ్ వీడియో సాంగ్ అవుట్కి వచ్చేసింది. ఇంకో 2 రోజుల్లో సినిమా రిలీజ్ అవుతుంది మన సంక్రాంతికి. ఎంత క్విక్గా ఆ పార్ట్ని ఎడిట్ చేసి సాంగ్ ప్రజెంట్ చేశారంటే థియేటర్లో, ఇట్స్ హ్యాట్స్ ఆఫ్ టు ద ఎంటైర్ మూవీ టీమ్. ఆమెని కొట్టేది, ఆమె ఇది లాగేదంతా సినిమాలో ఉండదు. ఆ సినిమాలో సాంగ్లో పిక్చరేషన్లో లేదనమాట. దాని మీద ఎంతమంది ఎంత ట్రోల్స్ అయ్యాయో ఆయనకు తెలుసు. ఆయనకి తెలియకుండా చేశాడా అనేది నేను అనను. తెలిసిన ఒక పెద్ద హీరో
ఇంకొక హీరోయిన్‌తో, ఒక మంచి హీరోయిన్‌తో నువ్వు చేసేటప్పుడు, ఆ అనువాదం అనేది పిల్లల మీద పడుతుంది. అవును. ఎందుకు ఆ స్టెప్సే కదా పిల్లలేస్తారు. అదే బాలకృష్ణ గారే ఏసారు, నేనెందుకు ఎయలేను అని అవును. చెప్పి స్కూల్‌లో సేమ్ అలాగే లాగి, అలా కొడితే పిల్లలు పేరెంట్స్ ఎంకరేజ్ ఎట్లుంటది? మీలాంటి సినిమాలు చూసి మా ఇట్లా చేస్తారని పేరు అందరికీ వస్తది కదా! అవును. సో, దే హావ్ టర్న్డ్ ఇంటు ఎ పాజిటివ్ అండ్ దే హావ్ డిడక్టెడ్ ఇట్. ఇప్పుడు కొత్తగా వచ్చేది 'రాబిన్ హుడ్.' హ్మ్. 'కెటికా శర్మ' తోటి సేమ్ 'శేఖర్ మాస్టర్' ఇది కదా సర్ప్రైజ్ అన్నాడు. ఏం సర్ప్రైజ్ ఇచ్చారండి? డైరెక్టర్‌కి కూడా తెలీదా? 'వెంకి కుడుముల' అనుకుంటా డైరెక్టర్, ఇఫ్ ఐయామ్ నాట్ హ్మ్. రాంగ్. ఆయనకు కూడా తెలీదా? అలా అమ్మాయి అయితే ఓకే ఫైన్. అమ్మాయి నాకొక బ్రేక్ రావాలి ఈ సాంగ్ తోటి. ఐ వాంట్ టు గెట్ సమ్ బ్రేక్ అని చెప్పి పాపం అబ్బాయితో సాయి ధరమ్ తేజ్ వాళ్ళ తమ్ముడు ఉన్నారు కదా! 'వైష్ణవ్ సేస్‌తో' ఒక సినిమా 'వైష్ణవ్ తేజ్.' తీసింది. ఆ తర్వాత ఆ అమ్మాయి మళ్ళీ హీరోయిన్‌గా కనిపియలేదు. ఈ సాంగ్‌తో అయినా బ్రేక్ రావాలని చెప్పి ఆ డ్రెస్ గెటప్ కూడా మొత్తం మల్లెపూలతో అమ్మాయికి బ్లౌజ్ అంతా వేసి, ఆ మిడ్డీని లూజ్‌గా ముందుకు లాగి వెనక్కి చేస్తుంటే, ఒకప్పుడు 'గ్రీకు వీరుడు' అనే సినిమాలో నాగార్జున గారు ఆ స్టెప్ చేస్తేనే తిట్టారు. ఆయన ఆ! ప్యాంట్ ఇట్లా ముందుకు లాగి వేస్తాడు స్టెప్, గుర్తుందో లేదో మీకు. ఆ స్టెప్ అప్పుడు చేసినప్పుడే తిట్టారు. అలాంటిది మళ్ళీ ఒక ఫీమేల్ ఆర్టిస్ట్‌తో చేయించడం అనేది ఇట్స్ ఎ వియర్డ్ థింగ్ అండి. అంటే హ్మ్. ఎవరికైనా థియేటర్‌కెళ్ళి పిల్లలతో కూర్చొని చూస్తే ఎంత చెండాలంగా ఉంటుంది. అవును. ఇప్పుడు ఎందుకు ఆ మాత్రం సెన్సార్ ఆలోచించుకోలేకపోయారు? వచ్చి యూ/ఏ ఇచ్చారు. ఏ ఇవ్వల. హా! యూ/ఏ అంటే అంటే దాంట్లో రక్తపాతాలు ఏం లేవు. ఇట్స్ ఎ నార్మల్ ఎంటర్‌టైనర్, కమర్షియల్ ఎంటర్‌టైనర్ కాబట్టి యూ/ఏ ఇచ్చారు. యూ/ఏ ఇచ్చినప్పుడు ఈ సాంగ్‌కి ఎట్లా మీరు యూ/ఏ ఇస్తారు? పిల్లల్ని చిన్న చిన్న పిల్లలతో సినిమాకెళ్తాం కదండీ! అవును. ఇప్పుడు థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్, ఫిఫ్త్ క్లాస్ వాళ్ళకి తెలిసిపోతుంది వాట్ ఈస్ వాట్ అనేది. అది. అలాంటిది మీరు థియేటర్‌లోనే అంత వియర్డ్ స్టెప్స్ కంపోజ్ చేస్తే డైరెక్టర్ ఎందుకు ఆపట్లేదు? హ్మ్. ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టి ఆ కొరియోగ్రాఫర్‌కి అంత ఇచ్చినప్పుడు, నీ వల్ల నా సినిమాకి, నా ప్రొడక్షన్‌కి చెడ్డ పేరొస్తది. కొంచెం స్టెప్ అయినా మార్చయ్యా, కొంచెం వియర్డ్‌గా ఉంది, వల్గారిటీగా ఉంది అని. స్క్రీన్ మీద ఒక 5 నిమిషాలు చూసేదానికి మీకేంట్రా బాబు ఆ వల్గారిటీ అని అంటారు మీరు. ఇట్ ఈస్ నాట్ ఫర్ మీ ద అవును. వల్గారిటీ. ఇట్ ఈస్ ఫర్ కిడ్స్. చిన్న పిల్లలకి అది వల్గర్. ఫ్యామిలీతో పాటు వెళ్లి కూర్చొని చూడాలన్నా కాస్త ఇబ్బందే అవుతదబ్బా! ఆబ్వియస్‌గా. సో, అది ఇప్పుడు ఎందుకంటే ఆ పాట ఓన్లీ థియేటర్‌కి మాత్రమే ఉండిపోదు. అవును. అది కంపోజ్ చేస్తూ ఉంటారు బయటకొచ్చాక. థియేటర్‌లో కన్నా ముందు ఇప్పుడు యూట్యూబ్‌లో ఎంతమంది చూస్తట్లేదండి. చూడడం పక్కన పెట్టండి. ఆ స్టెప్పులు నేర్చుకుంటారు అదే గదా! కదా! ఇప్పుడు రకరకాల డాన్స్ షోస్ ఉన్నాయి. అవును. అక్కడ ప్రెజెంట్ చేసేదేంటి ఈ పాటలే. స్టెప్పులేంటి ఈ పాటలే. దట్ టూ చిన్న చిన్న పిల్లలతో. అదే 4 ఇయర్స్, 5 ఇయర్స్ వాళ్ళకి మరి ముద్దు ముద్దుగా చేస్తుంది మా పాప అంటారు. అది ముద్దు కాదురా బాబు. ఆ! అది చూసి చెడిపోతున్నారని మహిళా తెలియట్లేదు. సంఘాలు అంటున్నది ముద్దు కాదు బూతు అని. అదే ఆబ్వియస్‌గా. అది దట్ టూ శేఖర్ మాస్టర్ గారు ఎప్పుడు కాస్త జాగ్రత్త వహిస్తారేమో అని అనిపించేది. అవునండి. అసలు అది కాక విష్ణుప్రియ గారితో, మానస్ గారితో కూడా ఒక ప్రైవేట్ సాంగ్ చేశారు. దాంట్లో కూడా కొంచెం ఎబ్బెట్టుగానే ఉంటాయి స్టెప్పులు. హ్మ్. అంటే కొరియోగ్రఫీ బావుందండి. కొరియోగ్రఫీ నేనేం అనట్లేదు. కొత్తగా ఆలోచిస్తున్నారు ఓకే. ఐటెమ్ సాంగ్, కవర్ సాంగ్ అనంగానే వల్గారిటీ అనేది కాదు కదా! అవును. ఒకప్పుడు కూడా సిల్క్ స్మిత గారు, జ్యోతిలక్ష్మి గారు, జయమాలిని గారు, డిస్కో శాంతి గారు కూడా పొట్టి పొట్టి బట్టలేసుకొని ఇంకా ఎక్స్‌పోజింగ్ చేస్తూ వేసేవాళ్ళు. అది ఎక్స్‌పోజింగ్ వేరు, వల్గారిటీ వేరు. అవును. ఆ వ్యత్యాసం అనేది ఎందుకు ఇబ్బందికరంగా ఉండేది మర్చిపోదు. కాదు. ఆ! పిల్లలతో కూర్చొని చూడడం అనేది కొంచెం అందుకే మహిళా సంఘాలు కూడా కంఫర్టబిలిటీ. అందుకని కొంచెం కంట్రోల్‌లో పెట్టుకోండి శేఖర్ గారు అంటున్నారనమాట. చూద్దాం. అంతకని ఏం లేదు. థాంక్ యూ సో మచ్.